ఇంత గొప్ప చిత్రం తీశావు, మేము ఎక్స్పెక్ట్ చేయలేదు విష్ణు ఇంత గొప్ప నటుడా అని. నీలో ఇంత ఫైర్ ఉందని నేను ఎప్పుడు అనుకోలేదు బావా. నువ్వేంటి, నేనే అనుకోలేదు. ఇదివరకు నేను ఆ మాట చెప్పలేదు. ఈరోజు వాళ్ళందరూ చెప్తుంటే నాకు ఆనంద భాష్పాలు వచ్చాయి. కళ్ళలో నుంచి కారిపోతున్నాయి ఆనంద బాష్పాలు, ఆనంద పరవశం. అబ్బా, నా జన్మ ధన్యమైంది. ఇది నా బిడ్డగా నేను గర్విస్తున్నాను. నా కొడుకు నాకు గొప్ప నటుడు పుట్టాడు. ఐఎమ్ వెరీ హ్యాపీ, ఐ ఫీల్ ప్రౌడ్. అతి తక్కువ మందే దీన్ని అటెంప్ట్ చేయగలరు, యాక్ట్ చేయగలరు. వాళ్ళలో నాన్నగారు ఒకరు. ఏంట్రా ఇది? వాళ్ళేమో వీడికి బిల్డపిస్తున్నారు, వీడేమో వాళ్ళకి బిల్డపిస్తున్నారు. మా నాన్న నాకు చెప్పిందే వేదవాక్యం. ఏమని చెప్పారు? మీ నాన్న నీకన్నా చెప్పాడా? చెప్పాడు మావయ్య. ఏం చెప్పాడు? చెప్పా 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 చెప్పా. నీకు కొంచెం లూస్ అని చెప్పాడు. ఆయన చెప్పింది నాకు వేదవాక్యం. ఆయన వాట్ ఎవర్ హీ సేస్, వాట్ ఎవర్ హీ విషెస్. మాటకు ముందో నాన్న, మాట చివరో నాన్న. మా నాన్న తొడగొడితే మెరుపులు వచ్చేస్తాయి, మా నాన్న విదిలేస్తే ఫ్లైట్లు అయిపోతాయి. మై ఫాదర్ ఇస్ మై హీరో, నా ఐడల్ అండ్ మై రోల్ మోడల్. మా నాన్న జ్ఞాని, మా నాన్న టైని, మా నాన్న జాని. ఉన్న ఫాదర్స్ తోటి చచ్చిపోతుంటే తెల్లారి లెగిస్తే మీ నాన్న చెప్పమంది. అంటే నాకు ముద్దు వచ్చేది మీ ఇద్దరిని చూస్తాను, ముగ్గురు చూస్తా అంటే కొంచెం ఓవర్ యాక్టింగ్ చేస్తారు కానీ ముగ్గురు మంచి పిల్లలు అని చెప్తా అందరికి. నువ్వేం చేస్తావు కానీ అదేంటి, నువ్వు మనిషి మంచివాడివే, ఏదో తేడా వచ్చిందంటే. ఇప్పటికీ అదే చెప్తాను నీకు. నువ్వు ఓవర్ యాక్టింగ్ కాదంటావు, నాకు అనిపిస్తూ ఉంటుంది, అది వేరే సంగతి. అవును సార్, నేను అదే ఫీల్ అవుతున్నాను. ఏమీ తెలియని వాళ్ళు పెద్ద పెద్ద క్యారెక్టర్లు వేస్తున్నారు సార్. నువ్వు ఎన్నో సంవత్సరాలుగా కన్నప్ప పెట్టుకున్నావు కదా, రిస్కే కదా, నువ్వు చెయ్యి అన్నాడు. ఐ డిడ్ రిస్క్. అంటే జీవితం రిస్క్, అంటే ప్రతిరోజు రిస్క్ అని చెప్పి రైల్వే ట్రాక్ మీద నడుస్తావా? 100 crores పైన అవ్వచ్చు. ఇది మా 100 కోట్లు అయితే భారం పడిపోయినట్టే. మంచు విష్ణుకి 100 కోట్ల భారం పడినట్టే. బడ్జెట్ నువ్వు 25 కోట్లకు చేసినా రిస్కే, నువ్వు 1000 కోట్లకు చేసినా రిస్కే. మరి ఎందుకు చేశారు ఈ రిస్క్ అనేది అర్థం కావట్లేదు. కానీ కొన్ని విషయాలు జీవితంలో రిస్క్ చేయాలి. దేవుడి పైన భారం వేసి దిగేసి మిగతాది నేను చూసుకుంటాను అన్నాడు. దేవుడు పైనే భారం వేసాం. వీళ్ళు దాదాపు 200 కోట్లు ఖర్చు అయిందని చెప్తున్నారు ఈ సినిమాకి. మరి వచ్చిన లెక్కలు చూసుకుంటేనేమో 30 కోట్లే షేర్ వచ్చినట్టుగా చెప్తున్నారు. వచ్చే లెక్క కంటే పోయే లెక్క కూడా. ఈ రోజు నేను ఇంత భారీ బడ్జెట్ మేము అనుకున్న దానికన్నా రెట్టింపులు ఎక్కువ అయిపోయింది సినిమా. గ్రాస్ పరంగా చూసుకుంటే వస్తుందేమో కానీ షేర్ పరంగా 30 కోట్లకి మించి రాలేదన్నట్టుగా లెక్కలు చెప్తున్నాయి. లేకపోతే అంకుల్ ఇంత పెద్ద బడ్జెట్, ఇంతమంది యాక్టర్స్ న్యూజిలాండ్కి తీసుకెళ్లి వీళ్ళందరితో చేసి సుమో చేసి గ్రాండ్ క్యానియన్ లో తీద్దాం అంటారు. సుమో చేసి గ్రాండ్ పట్టిన కొడుకు ఎక్కడ? ఫ్లోర్ లో, ఏ ఫ్లోర్ లో? 200 కోట్లు అయినప్పుడు వాళ్ళు అక్కడ 7,000 ఎకరాలు లీజు తీసుకుని ఆ షూటింగ్ చేసేసి అక్కడ చేశారు, న్యూజిలాండ్లో చేశారు. అవునండి, గ్రాండ్ క్యానియన్ లో ప్లాన్ చేద్దామని. చాలా గ్రాండ్ గా ఉంటుంది. అదే దాని గురించి డిస్కస్ చేస్తున్నాం. ఇంకా పోనీ ఓటీటీ పోనీ ఇంకో 20 కోట్లు వేసుకుంటా కానీ 70 కోట్లు. మరి మిగతా 130 కోట్లు ఎక్కడి నుంచి తేవాలి? సతీ సమేతంగా కుమారుడితో సహా తూర్పు తిరిగి దండం పెట్టుకోండి. అయితే ఓకే, నువ్వు తిరుగు. మరి ఆ టీం అంతా వెళ్ళి అక్కడికి వెళ్ళి చేయటం, బడ్జెట్ మరి అక్షయ్ కుమారు, శరత్ కుమారు, మోహన్ లాల్, ప్రభాసు ఇలాగ ఇంటర్వ్యూస్ చేసేటప్పుడు వీళ్ళందరూ ఈ ఆర్టిస్టుల పేర్లు, మేము చేసిన లొకేషన్స్ ఎవరిని చెప్తుంటే వావ్ ఎంత కలెక్షన్ వచ్చింది అంటే డబ్బులన్నీ వెజ్జలేసేసి చిల్లర ఎరుకున్నట్టుగా ఉంది. 80 లక్షలు రా. నేను ఐ యాక్చువల్లీ డిడ్ దిస్ అన్న క్వశ్చన్ మార్క్ నాకు ఉంది. ఉంటది. నేను కూడా నాన్నగారు మాట్లాడేది వినాలని నేను వెయిట్ చేస్తున్నాను. వెయిట్ అమ్మ, వాళ్ళందరినీ ఇక్కడ పెట్టి ఆ పూలమాల నేను వేసుకోవడం కూడా నేను కొంచెం ఇబ్బందిగా ఫీల్ అయ్యాను. ఏంటిది పోల్దండ? ఎక్కడి నుంచి వచ్చారు? సంజీవయ్య పార్క్ నుంచి. పెద్దవాళ్ళు వేసుకోమన్నారు. దండలు మార్చుకోండి. ఈరోజు నేను రాసుకున్న కథని వీళ్ళందరూ నమ్మి నటించి వీళ్ళందరూ ఈరోజు తెరపైన చూసుకుంటున్నాను, చూసేవాళ్ళు అద్భుతంగా ఉండదని అంటుంటే నా కళ్ళంటే నీళ్ళు వస్తున్నాయి. ఎందుకురో 60 డైమండ్లు అవితే కానీ సినిమా కంప్లీట్ అవ్వలేదు. మరి 1 minute ఆశీర్వదించండి మావయ్య.